భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. మీకు ఒక ఫన్నీ వీడియోని మీకు ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తాను. ఎంత ఫన్గా ఉంటుందంటే, పాపం ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు అలియాస్ డిచ్కీ బాబా అనేవాడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి మరి యేసు ప్రభుని కొలవకుండా, క్రైస్తవుల్ని తలవకుండా ఈ కొండ ఉండలేదు అన్నది నిజం. ఈ యొక్క కొండ ఉండలేదు అన్నది నిజం. వీడు తెల్లవారు లెగిస్తే క్రైస్తవుల మీదే బతకాలి, లేకపోతే వీడికి పైసలు రావు, ఎవడు సపోర్ట్ చేయడు. వీడు ఎన్నోసార్లు తన్నులు తిన్నాడు, తింటూనే ఉంటాడు. అయినా వీడికి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, జాతి ఏం లేవు. ఎందుకంటే వీడు మనిషి కాదు కాబట్టి. మనిషి రూపంలో ఉన్న వీడు ఒక జంతువు. ఏమండి, ఇలాంటి వాడు యేసుక్రీస్తుని ఎన్నోసార్లు అవహేళన చేద్దాం అనుకుని బొక్కబోర్రలు పడిపోతూనే ఉంటాడు. రైల్వే స్టేషన్లో, ఇళ్ళ దగ్గర, స్టూడియోస్లోని ఎక్కడ పడితే అక్కడ వీడు బొక్కబోర్రలు పడుతూ ఎదవవుతున్నా ఉన్నా నేను ఎదవనే అని ఆ రాధా మనోహర్ దాస్ గడు ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళడం మరి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో మరి సంతోష్ అమ్మగారి విషయంలోని మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్ప ఉద్యమం వచ్చింది క్రైస్తవ ప్రపంచంలో. ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు గోవింద అను, కృష్ణ అను, రామ అను అంటే నేను అనరా బాబు, పో అవతలకి కుక్క అన్నట్టుగా తగిలేసింది ఆవిడ భిక్షాటన చేసినటువంటి ఆవిడ ఒక లెప్పర్సి ఆవిడ. అలాంటి ఆవిడ దగ్గర కూడా సిగ్గుమాలిన చీకొట్టించుకొని సిగ్గు లేకుండా సిగ్గుమాలినగా ఇంకా వాడు బతికున్నాడంటే నిజంగా వాడిది గుండు కాదనమాట. ఇంకోటి ఎవడైతే నీళ్ళు లేని నూతులో ఏ గోతులోనో దూకి చచ్చిపోతాడు. కానీ వీడికి మరి ఇంకా చావు అలాంటి మానసికంగా నొప్పి కానీ బాధ కానీ చచ్చిపోవాలన్న ఆలోచన కానీ వీడికి ఎందుకు రాలేదంటే వీడు మనిషి కాదు కాబట్టి. మనుషులైతే అలా ఆలోచిస్తారు, వీడు మనిషి కాదు కాబట్టి అలాంటి ఆలోచన వీడికి రాలేదు. అయితే మరి ఈ మధ్యకాలంలోనే ఒక వీడియో చూశానండి, చాలా నవ్వు వచ్చింది నాకు, మీరు కూడా నవ్వుకుంటారు. యేసు ప్రభు గురించి అందరిని అడిగారట, ఎవరో సరిగ్గా చెప్పట్లేదట. ఇంకెందుకు మనం ఏ అని అడుగుదాం అన్నాడండి. అరే ఏ అంటే ఏంటో తెలుసారా నీకు? యాప్రాసి యాదవ, నీకేమైనా తెలుసా ఏ అంటే ఏటో? రాధా మనోహర్ దాస్ యాప్రాసి అంతేనా? నీకేం తెలుసు? ఏం తెలియదు నీకు. మాట్లాడుతున్నావు ఎక్కడ ఏ దగ్గరికి వెళ్ళి ఏఐ యేసు ప్రభు గురించి, రక్షణ గురించి నాకు చెప్పు అని అడిగాడండి. యేసు ప్రభు ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని రక్షించడానికి వచ్చాడు అన్నది ఆడి ఉద్దేశం. అయితే రక్షణ గురించి అడిగితే ఏఏలో అడిగితే ఏమన్నాడు తెలుసండి? ఏఏలో చక్కగా ఒక మొగ గొంతుకుతో వీడు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తే తూచి అలా కాదు, నేను అడిగినట్టు నేను అనుకునేటట్టు చెప్పాలట. అరే పనికి మళ్ళీ వెధవా, బుద్ధి లేని సన్నాసి, జ్ఞానం లేని దౌర్భాగ్యుడా, నీకు ఎందుకు చెప్తుందిరా? ఏఐలో ఏది నిజం ఉంటే అది చెప్తుంది. నువ్వు అనుకునే అబద్ధాన్ని ఏఐ చెప్పదురా. టెక్నాలజీని రాలేని ఏమనాలి, తిండిపోతు వెధవా, అంతేనా? టెక్నాలజీ వాడడం రాలేని తిండిపోతు వెధవకి ఏటి సమాధానం చెప్తుంది? నీలాంటి వెధవుల గురించి అడిగితే కరెక్ట్గా చెప్తుంది. రాధా మనోహర్ దాస్ కోసం ఏఐని అడిగామనుకోండి, వీడు ఒక పోరంబోకు, సోంబేరి, సన్నాసి, మత ఉన్మాది, దొంగ రాసుకెళ్ళి అని చెప్తుంది. యేసుప్రభుని అడిగితే అలా చెప్పదు కదా. యేసుప్రభు మంచోడు కాబట్టి నువ్వు అనుకునేటట్టు చెప్పదురా. ఏఐని ఏం అడిగాడు, తర్వాత గూగుల్ని కూడా ఏం అడిగాడు. గూగుల్ మరి ఏఐ సాచి కొడితే గూగుల్ ఎగిరి తన్నింది అనమాట వీడికి యేసుప్రభు విషయంలో. ఒకసారి చూద్దామండి ఈ డ్యాన్స్ ఏంటి, వీడి బాధ ఒకసారి చూద్దాం. Is Jesus given salvation to anyone? ఖచ్చితంగా యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ, సాల్వేషన్ గురించి బైబిల్ ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా ఉంది. క్రైస్తవ అబ్బే ఇచ్చింది చెప్పన్నా, సోది చెప్తాడు వీడు. ఇదంతా సోదే, సోది ఉంది. విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు రక్షణ అనేది ఏ ఒక్కరికో పరిమితం కాలేదు. ఇది ఎవరైనా పొందగలరు. ఇక్కడ సోది ఏం చెప్తున్నారు గిరమ్మా, ఇది ముందుకు రాదా? ఒకటి, చాలా మతాల్లో మోక్షం పొందాలంటే కఠినమైన నియమాలు పాటించాలి. కానీ క్రైస్తవం ప్రకారం రక్షణ అనేది మనం స్వశక్తితో సంపాదించుకునేది కాదు. ఈ దేవుడు ఇచ్చే ఉచిత బహుమానం, గ్రేసు, కేవలం క్రీస్తుపై విశ్వాసం ద్వారానే లభిస్తుందని బైబిల్ చెప్తుంది. నేను అడిగింది ఇది కాదు. సరే గూగుల్ అడుగు. యేసుని నమ్మడం వలన మోక్షం వచ్చిన కొన్ని పేర్లు చెప్పగలరు. జక్కయ్య, సెలవు మీద దొంగ, మోక్షం పొందినట్టు నిజంగా ఉందా? యేసు నమ్మడం వలన మోక్షం పొందినట్లు రుజువు ఉన్నదా? కానీ
చూసారా డ్యాన్స్? ఏం డ్యాన్స్ వేస్తున్నావురా? నీకేంటో తెలుసు? బడి పిల్లల దగ్గర బలపం కొట్టేసిన మొఖం నువ్వునా? అంతేనా? చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు లాక్కొని తిన్న మొఖం నువ్వునా? అవునా? నీకేం తెలుసురా? అసలు ఏమి తెలియనుడు ఏం మాట్లాడుతావు రాధా మనోహర్ దాస్? నోరు మూసుకొని విను. ఏఐ చెప్పిందాన్ని కూడా బీట్అవుట్ చేసి ముందుకు వెళ్తున్నావు అంటే నువ్వు నిన్నేమనాలి అసలు? చెప్పాను కదా, నేను మనిషే అనకూడదు. ఏఐని అడిగితే ఏం చెప్పిందని విన్నారు కదా ప్రజలారా? రక్షణకి లేకపోతే ఒక పాపికి సాల్వేషన్ ఎవరు చేయగలరంటే ఒక యేసుక్రీస్తు అని చాలా ఖచ్చితంగా చెప్పింది కదరా. గూగుల్ని అడిగాడు తర్వాత, గూగుల్ కూడా అదే కదరా చెప్పింది. గూగుల్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని నమ్మితే మోక్షం వెళ్ళిన వాళ్ళు ఎవరని కానీ అంటేనే చెప్పింది కదరా. జక్కయ్య ఇంకా మొదలుగు చాలా మంది ఉన్నారు అని. నీకు కూడా మోక్షం కావాలంటే యేసుప్రభుని నమ్మాలరా రాధా మనోహర్ దాస్. యేసుప్రభుని అడగాలి. నువ్వు ఏని కాదు కదా, ఏ తాతని అడిగినా అదే చెప్తుంది, ఏ అమ్మమ్మని అడిగినా అదే చెప్తుంది. గూగుల్ కాదు కదా, గూగుల్ బాబుని అడిగినా అదే చెప్తుంది, గూగుల్ తాతను అడిగినా అదే చెప్తుంది. ఇంకెందుకు? మీ తాతను అడిగినా అదే చెప్తాడు, మీ ముత్తాతను అడిగినా. ఎవరు మనకి సాల్వేషన్ అని అంటే యేసుక్రీస్తు అని చెప్పు రావాలి. వినలేదు కదా నువ్వు. అందుకే ఒక సోంబేరిగాళ్ళకి ఒక ఏమంటావు అంటే ఊరి మీద 4 మ్యాన్ లాగా సంచి ఒకటి తగిలించుకొని మొఖానికి ఒక నామం వేసుకొని సగం గుండె వేసుకొని, అవునా అంతేనా, కాషాయం వేసుకొని ఏదో నువ్వు పెద్ద నీకు నువ్వే అన్నీ తెలిసిన వాళ్ళకి ఎప్పటికప్పుడు వెదవైపోతావు. రే ఎందుకురా బతుకు? కుక్క బతికింది, నువ్వు బతికేవరా రాధా మనోహర్ దాస్? నిజమేనా కాదా? నిజం చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వీళ్ళకి క్షమించకూడదు, వీళ్ళకి క్షమించకూడదు. మర్యాద ఇద్దామండి. నేను ఇంకా మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంకా ఇంకొక భాషలో వాటికి వాడుతున్నాను. అలా వాడిని తప్పులేదు అనుకోండి, కాకపోతే మీరు ఫీల్ అవుతున్నారని చాలా తగ్గి నేను మాట్లాడుతున్నాను. చెప్పండి, ఇలాంటి ఏమనాలి ఇలాంటి ఒక జంతువుకి, జ్ఞానం లేనోడికి, బుద్ధి లేనోడికి, కనీసం ఆలోచన లేనోడు మన యేసుప్రభు గురించి మాట్లాడడం అంటే నవ్వొచ్చిందా లేదా మీకు? ఆఖరికి కూడా వీడికి సాస్ కొట్టింది. గూగుల్ ఒక్కసారి నడ్డి మీద ఎగిరి తన్నింది. ఎవరైనా నువ్వు ఎన్ని చెప్పినా యేసుప్రభు గొప్పోడని చెప్తుంది, గూగుల్ చెప్తుంది. మీకు అర్థం కావట్లేదు కదా. మరి అమాయక హైందవ సోదరులారా, ప్రపంచంలో యేసుక్రీస్తు మేటి ఘనాపాటి, నాడు నేడు ఈనాడు ఒకలాగే ఉంటాడు, నిన్న నేడు నిరంతరం ఒకలాగే ఉంటాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన రక్తాన్ని మన కోసం ఇచ్చాడు, మనల్ని మన పాపం నుంచి విముక్తి చేశాడు, పరిశుద్ధులుగా బతకమన్నాడు, మోక్షానికి నేనే మార్గం అన్నాడు. అంతే కదండి. ఇందులో ఏం తప్పు అనిపించింది మీకు? మీరైనా సరే ఎన్నిసార్లు అడిగినా రక్షకుడు ఎవరు, ఈ సమాజాన్ని కాపాడడానికి వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్తుందండి. గూగుల్ కూడా అదే చెప్తుంది. మరి మనుషులు రక్షించడానికి యేసుప్రభు నిజంగా వచ్చాడంటే నిజంగానే వచ్చాడు, నిజంగా చనిపోయాడంటే చనిపోయాడు, తిరిగి లేచాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు, తిరిగి ఆయన నమ్మినాడు మోక్షం ఇస్తాడు. గూగుల్ కూడా అదే చెప్పింది. బైబిల్ చెప్తే గొప్పే ఉంది, బైబిల్ చెప్తూనే ఉంది కాబట్టి. కానీ ఈరోజు మనుషులకు గొప్ప ఏంటంటే ఈరోజు చెప్పాలి, గూగుల్ చెప్పాలి. అది కూడా చెప్పుతో కొట్టింది కదరా రాధా మనోహర్. నీకు ఇంకా బుద్ధి రాలేదురా మీకు? యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒకరోజు దెయ్యాలు పలికే, సర్వోన్నతుడైన యేసు అని అన్నాయిరా. ఆ రోజు సమాజంలో పట్టి పీడిస్తున్న దెయ్యాలన్నీ వదలగొట్టడానికి యేసుప్రభు వెళ్తే సర్వోన్నతుడైన యేసు అని అన్నాయి. దెయ్యాలు యేసని ఒప్పుకున్నాయి. లోకం అంతా యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకోవాలి. దెయ్యాలే ఒప్పుకున్నాయిరా. నువ్వెంతరా దెయ్యం బిడ్డ? మీ తండ్రి దెయ్యాలే ఒప్పుకున్నాయి. పిల్ల దెయ్యాను నువ్వెంతరా? ఒప్పుకోవాలి యేసుప్రభు నిజమైన రక్షకుడని ఒప్పుకో. మోక్ష మార్గానికి కావాలంటే యేసుప్రభువే రక్షకుడు. ఇకపోతే ఇక లాస్ట్లో నీకు ట్విస్ట్ ఇస్తాను. ఏఐ చెప్పలేనివి, గూగుల్ చెప్పలేనివి ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకో ఎవరిని అడక్క, నన్ను అడుగు, నేను చెప్తాను. ఫోన్ చేసి ఏఐ అని ఎలాగడిగావో, అలాగే గూగుల్ అని ఎలాగడిగావో, అలాగే హనీ జాన్సన్ అని నా ఫోన్ చేసి అడుగు. ఆ రెండు చెప్పలేనివి ఏమైనా ఉంటే మిగిలిన నేను చెప్తాను యేసుప్రభు గొప్పతనం. ఏమంటారా రాధా మనోహర్ దాస్? కింద నా నంబర్ ఉంది 7093353143. నాకు ఫోన్ చేసావు అనుకో, ఏఐ చెప్పలేనివి, గూగుల్ చెప్పలేనివి విప్పి నీకు విడమర్చి నీకు అర్థమైనట్ట, నీ మాడు పగిలినట్టు, లేకపోతే నీ బతుకు మారినట్టు నేను చెప్తాను. మన ఇద్దరు కూర్చుందాం. నీకు ఓపిక అయితే ఎక్కడ ఏ స్టూడియోకి వస్తావో, లేదా నీ స్టూడియోకి పిలుస్తావో, నా స్టూడియోకి వస్తావో రా. ఏఐ గూగుల్ చెప్పలేని విషయాలు హనీ జాన్సన్ చెప్తాడని, ఇందు మూలంగా ప్రభు కోసం చెప్తాడని, ప్రభువునందు ఇంకా గొప్ప సంగతులు తెలియజేస్తాడని, ఈ అర్థం కాలేని అరమెదడు సన్నాసికి, లేకపోతే ఏమంటారు జ్ఞానం లేని, బుద్ధి లేని ఈ యొక్క సన్నాసికి ఈ మాటలు సరిపోతాయా, లేకపోతే ఇంకేమైనా కావాలా? ఫోన్ చేసి నాకు చెప్పు రాధా మనోహర్. ఓకేనా? మరొక వీడియోతో మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. ఈ వెధవలకి ఒకేసారి ఇంకా కలిపికట్టుగా వీళ్ళకి రౌండ్లు వేస్తూనే ఉందాం, ముందుకు తీసుకువెళ్తూనే ఉందాం. ఈ సన్నాసులు బతుకులు ఈ బయట పెడుతూనే ఉందాం. వీళ్ళ బండారాలన్నీ కూడా బయట పెడుతూ వీళ్ళందరికీ ఉతుకుడు కార్యక్రమం మరి మనం స్టార్ట్ చేసామని మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.